హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తుందో చూడండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే. సో తెలుసు కదా, లక్కీ స్మైలీ మా ఇంటికి వచ్చిందంటే నేనే పిలిచాను, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను. వచ్చిందంటే వేరేలా అనుకుంటా, నేనే స్వయంగా తీసుకొచ్చాను. ఎవరు దేవుడా. అంతేగా, ఇప్పుడే నిద్రపై లేచాము. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఏం సంగతి? బాగున్నారా అందరూ? వర్షం, చాలా వర్షం పడుతుంది చూసారా. మొత్తం అంతా వర్షం 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 తప్ప ఇంకేం లేదు ఇక్కడ. చూడండి, వర్షం కదా, చాలా వర్షం పడుతుంది. అది మ్యాటర్. ఇంకా 2-3 రోజులు వర్షం ఉంటుంది అని అంటున్నారు ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్త. వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది మ్యాక్సిమం. కానీ బయటికి ఎక్కువ తడకండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నా వాయిస్ పోయింది, అందువల్ల ఇలా బాగా రావట్లేదు క్లియర్గా. ఇంకా ఏం సంగతులు? నా క్లిక్ బాగుందా ఫ్రెండ్స్? చూసారా, లల్లి పెట్టింది. అందంగా ఉంటుంది పెట్టుకోవాలి. ఉన్న 2 ఇంటికి ఈ సోకులు అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోస్ ఏం చేయట్లేదు, చేయాలి. వర్షం అయితే బాగా పడుతుంది. నిన్న తడిచిపోయాం కూడా. ఇక నైట్ ఇక్కడే పడుకున్నాం, ఇప్పుడు లేచాం. అది సంగతి. మేడం నీకు? మేమిద్దరం మరి ఏమనుకున్నావు? చాలా వర్షం. షేరింగ్ వీడియో చేసింది ఒకటి స్లో మోషన్, చూడండి. నవ్వి నవ్వి చచ్చిపోతారు. నేనైతే ఇప్పుడు 10 సార్లు చూశాను. చాలా వర్షం వస్తుంది తెలుసా. ఒక్కసారి మీ ఇంటి దగ్గర వర్షం వస్తుందని కామెంట్లో చెప్పండి. చూడండి వర్షం ఎంత వస్తుందో. వావ్, షాక్ అయ్యారా? ఎంత బాగుందో వర్షం. మీ ఇంటి దగ్గర వర్షం వస్తుందా లేదా చెప్తే కొంచెం పంపిస్తాం వర్షం ఇక్కడ నుంచి. రాకపోతే చెప్పండి, ఏడవకండి. వీడియో చూసేవాళ్ళు చూడండి, ఏడ్చేవాళ్ళు ఏడవండి, నవ్వేవాళ్ళు నవ్వండి. కాఫీ తాగు, బడేల్ డైలాగ్. ఏడ్చేవాళ్ళు ఏడ్చండి, ఏమంటారు? నవ్వేవాళ్ళు నవ్వండి, ఏడ్చేవాళ్ళు ఏడవండి, సచ్చేవాళ్ళు సావండి. సావే మండటోళ్ళు మండండి, సావేవాళ్ళు సచ్చేటోళ్ళు సావండి. అది తనది నేను అంటాను, నవ్వుతూనే అంటాను. బడేల్ రాణి తిట్టిన లల్లి అని టైటిల్ పెట్టు. అంతేనా? బడేల్ రాణి ఎందుకు తెచ్చిందో అది ఫస్ట్ చూసేస్తుంది. నన్ను ఏంటి తెచ్చింది, నన్ను ఏంటి అని చూసేస్తుంది. నీకేం తిట్టలేదే బడేల్ రాణి, నీకోసం మెచ్చుకున్నాను తెలుసా. లవ్ యూ రా. అందరూ మంచిగా ఉండాలి. గొడవలు. లవ్ యూ రా బడేల్ రాణి, లవ్ యూ టూ. ఐ మట్టెడ్ రా. బడేల్ రాణికి లవ్ యూ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అవునా? ఐ లవ్ యూ బడేల్ రాణి. ఏకైక లవర్ని నేనే. నేను నీకు తెలుసా, ప్రతి జన్మకి నేనే నీకు లవర్గా ఉండాలని చెప్పేసి నువ్వు కోరుకో, భయపడకే. మీరిద్దరే కాదు, ఎవరైనా కానీ గొడవలు పడకండి, హ్యాపీగా ఉండండి. యూట్యూబ్ ఫ్యామిలీ అన్నాక హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ బడేల్ రాణి. ఐ లవ్ బడేల్ రాణి టాక్ ఆఫ్ పవర్. ఐ లవ్ బడేల్ రాణి హెయిర్ స్టైల్. ఐ లవ్ బడేల్ రాణి. ఇంకేంటి, మెడ నుంచి కిందకి వెళ్ళకమ్మా. ఐ లవ్ బడేల్ రాణి డ్రెస్సింగ్ స్టైల్. ఐ లవ్ బడేల్ రాణి ఎవ్రీథింగ్. ఓకే, లవ్ యూ బడేల్ రాణి, లవ్ యూ రా. చూసారా, లల్లిని తిట్టే లల్లి బడేల్ రాణికి లవ్ యూ అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారా? షాక్ అయ్యారా? షాకే అవ్వాలి. ఇంత మెచ్చుకుంటున్నానని చెప్పేసి 2 days నుంచి వర్షం 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 ఫ్రెండ్స్. అసలు చూడండి ఇలా వస్తుంది. చూపించమ్మా వర్షం. చాలా వర్షం. నా మొహం మీద పోకండి అండి, వర్షం చూడండి. నా మొహం మీద పోకండి, ఎదవ పాడు మొహం. క్లైమేట్ చూడండి, క్లైమేట్ మామూలుగా లేదు కదా ఫ్రెండ్స్. ఫుల్ కామెడీ. మంచిగా ఉంటుంది. మెంటలు వస్తే ఏమైందో తెలియదు. ఇంకా పంచుకుని తాగుతున్నాం ఫ్రెండ్స్, ప్రేమ పంచుకుంటున్నాము. కొంచెం నువ్వు, కొంచెం నేను, కొంచెం నువ్వు నేనని పంచుకుంటున్నాం. ఏం చేస్తాము? బడేల రాయిలాగా పరిస్థితి అది ఒంటరి. బడేల రాయిలాగా పరిస్థితి మరి సింగిల్ జీవితం, ఒంటరి ఏకాకిలం. నీకు నేను, నాకు నువ్వు. చెప్పండి ఎవరైనా ఉంటే
నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుంటాను. 32 ఏళ్ళు అయితే 33 ఏళ్ళు అయితే ఏంటి, ఏ పెళ్లి చేసుకోకూడదా? వడేలాగా అయిపోయింది మా బతుకు, సింగిల్ బతుకు, ఏ దిక్కులేదు. వర్షంలో ఇలా నుంచి చూడండి, ఎవరైనా దొరుకుతారేమో, నాకు కనిపిస్తారేమో అని ఇలా ఇలా ఎవడో లేదు. బస్సులో పోతుర్రు, బస్సులో వస్తుర్రు, బస్సులో చూపించు చూడండి ఆ. బస్సులు. లారెక్కి వస్తావు, బస్సుకి వస్తావు, ట్రైన్కి వస్తావు, సైకిల్ అయినా ఎక్కేసి. సాంగ్ రాదు ఫ్రెండ్స్, ఏదో మీరు వేసుకోండి సాంగ్. నువ్వు ఏది ఎక్కి రమ్మంటే అది ఎక్కువ వచ్చాను కదా నేను. ఏంగా నువ్వు వచ్చావు, నాకు కావాల్సిన రాలేదే. ఎక్కడ ఉన్నాడో చెప్పి తీసుకొస్తా పోయి. నువ్వేం తీసుకొచ్చి నాకు వచ్చి నేను బర్రెలా గుజ్జుకొచ్చామండి వాడిని, దున్నుపోతుంది మాదిరి నీది గుజ్జుకొచ్చేదాన్ని తెలియక ఏం చేస్తాము. లాస్ట్కి ఇగో వీళ్ళ పరిస్థితి ఎవరైనా కనిపిస్తారేమో నా బతుకు. బడల్లాన్ని కూడా ఇలా ఎవరి కోసం ఎత్తుకోలేదు ఇంతగానం. కావాలి కావాలి ప్రతి వీడియోలో అనుకుంది, కానీ నాలాగా మాత్రం ఇది తపస్సు చేసి ఉంచలేదేమో. చూడండి నైటీ బాగుంది కదా లల్లిది, బాగుంది ఫ్రెండ్స్. మామూలుగా లేదమ్మా నీ నైటీ సూపర్. ఒక దగ్గరే పడుకున్నాం నైట్, ఒక బెడ్ మీద మేము ఇద్దరము మంచి కాలు చేతులు వేసుకొని హాయిగా పడుకున్నాం. వర్షం వస్తుంది ఫస్టే, బ్యాచిలర్ అబ్బాయిలు చూసేసారు అనుకో, ఏంటి వీళ్ళు ఒక్కరు పండుకున్నారా అనుకుంటారు. అవసరమా? మేమిద్దరము మంచి కాలు చేతులు వేసుకొని మంచి బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాం. పొద్దున్నే లేవడమే. ఫ్రెండ్స్ చూసారా లక్కీ అంటే బయటకు ఉందో, ఆ కలర్ నాకు వస్తే బాగుంది కదా. నువ్వు నేను ఒకలాగే ఉన్నాం. ఒకేలాగే ఉన్నామని చెప్పేసి ఎవరైనా ఒక అబ్బాయి ఇష్టపట్టి ఇద్దరికి పెళ్లి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఆ విషయంలో వేరే, తినడము పడుకోవడము అన్ని విషయాలు షేరింగ్. ఫ్రెండ్స్ జస్ట్ మీరు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడటం చాలా మంచిగా తెలుసు. మళ్ళీ మీరు వేరేగా అనుకోకండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ కిడింగ్ యార్. నవ్వండి రా బాబు. అండ్ హ్యాపీ సండే అందరికీ. ఎలా సండే సెలబ్రేట్ ఏముంది, ఆ చికెన్, ఆ మటన్, ఆ తలకాయ అవే వండుకొని తినడము, గుర్కలు తీసి పడుకోవడం, మళ్ళీ రేపు పొద్దున బ్యాగులు వేసుకొని ఆఫీస్కి అని వెళ్ళడం అంతే. సో అందరు పనులు ఎవరి మానతలేదు, వర్షాలు వస్తున్నా సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం తపస్సు చేస్తూ నిల్చున్నాము. వీడియోలు చేయట్లేదు మేము, షూటింగ్లకి వెళ్ళట్లేదు, 1 వీక్ నుంచి అన్ని తుస్సైపోయాయి. వారం రోజుల నుంచి ఖాళీ. చాలా బిజీ అయిపోయాం ఫ్రెండ్స్, అందుకే చాలా బిజీ. బాగా వండుకొని తినేసి బిజీ అయిపోయాం. తిండి కూడా తినట్లేదు, అంత బిజీ అయిపోయాం. తిండి లేదు, నిద్ర లేదు, ₹1 సంపాదన లేదు, వేస్ట్ అయిపోయింది. కానీ మనశ్శాంతి అయితే ఉంది, అలా అని కాదు. బిజీ ఉంటే ఏంటి హ్యాపీగా ఉన్నాం, అంతే. బిజీగా ఉంటే ఏంటి హ్యాపీగా ఉన్నాం. మన ఇటు బిజీ ఉండి అటు ఏదో బెంగగా మనశ్శాంతి లేకుండా టెన్షన్స్తో లేము. బిజీలోనే హ్యాపీనెస్ ఉంది. క్లారిటీగా కదరా? ఎస్ రా, థ్యాంక్ యూ రా. క్లారిటీగా చెప్పాలని క్లారిటీ ఇచ్చింది. నాకు అంత క్లారిటీ రాదు, అందుకే తను చెప్పింది. అంటే బిజీ ఉండి వీళ్ళు వీడియోలు చేసుకోకుండా తిండి తిప్పలు తినకుండా అంత బిజీ ఏంటి, అంత టెన్షనా? బిజీ ఉన్నా సరే హ్యాపీని పొందాము, అది చాలు కదా ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, ఎవరెవరు ఏం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మన ఇంట్లో ఏంటో స్పెషల్ వాళ్ళకి చెప్తే. మన ఇంట్లో ఏంటి ఈరోజు? మన ఇంట్లో ఈరోజు రైస్ చికెన్ కర్రీ చేసి రైస్ చేస్తా. సో మా తమ్ముడు టిఫిన్ తీసుకొస్తున్నాడు, అది కూడా పెడతాం వీడియో. అది మేము ఏం టిఫిన్ తింటున్నాం అది కూడా చూడాలి కదా మీరు. మా తమ్ముడు ఆన్ ది వే టిఫిన్ తింటూ వీడియో పెడతాం, అది కూడా చూడండి. మండే వాళ్ళు మండండి, నవ్వే వాళ్ళు నవ్వండి, ఆస్వాదించే వాళ్ళు ఆస్వాదించండి, దిష్టి పెట్టేవాళ్ళు దిష్టి పెట్టండి. కొంచెం దిష్టి పెట్టండి, ఈ మధ్య లావ్ అయిపోతున్నాము, సన్నం కావాలి. సన్నగా ఫ్రెండ్స్ నేనే దున్నపోతు మాదిరి తయారయ్యాను, మామూలుగా లేదు. కొంచెం దిష్టి పెట్టండి. అందరు ఏనుగులు బర్రెలు దున్నపోతున్న కామెంట్ ఎందుకు పెడుతున్నారు అనుకుంటారు, అలా ఉన్నాను కాబట్టి పెడుతున్నారు. అలా పెట్టినా సరే వాళ్ళకి స్వీట్ గానే ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్, ఇది స్వీట్ ఆన్సర్ వాళ్ళకే. సో లావుగా ఉంటే ఏంటి ఫ్రెండ్స్, అందంగా లేనా? ఉన్నావురా, నీ అంత అందం ఎవరికి ఉందిరా నాయన. ఏంటి అన్నం ఉన్నామంటే ఏంటో ఫ్రెండ్స్, అలా పైకి ఎగిరిపోతాను అనమాట డైలీ రెక్కలు వచ్చి. నేను రాత్రి ఒక కాకిని చూసాను ఈ మెట్రో దగ్గర అనుకుంటే ఒక కాకి, ఆ మెట్రో దగ్గర ఒక కాకి, పోయి ఇంకో దగ్గర చూస్తేనే ఒక గోడకి ఇలా ఉంది కాకి. కసి మీద ఉన్న కాకి, కామంతో ఉన్న కాకి, కళ్ళల్లోనే కామం మొత్తం. ఎలా పెట్టింది అది? నిన్న ఆటోలో వెళ్తున్నాం నేను, అది ఒక మెట్రో దగ్గర ఒక ఇలా ఉంచుంది. మా ఆటో ఆగింది అనమాట, వర్షం వస్తుంది, మా ఆటో ఆగింది. ఆమెను చూసాం, అయ్యో అనుకున్నాం పాపం ఎవరో ఏమో అనుకున్నాము. సరే కానీ కోసేపు కొంచెం ముందుకు వెళ్ళింది, మళ్ళీ అక్కడ ఆమెనే కనిపించింది, సేమ్ ఇలా అనుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మేము ఒక షాపింగ్ మాల్కి ఒక దగ్గరికి వెళ్ళాము, వెళ్తున్నాం లోపలికి. షాపింగ్ మాల్ కింద అయ్యా నుంచుంది,
ఇదేంటి ఇలా నుంచుందంటే ఏంటో మరి జుట్టు అంటే ఇలా పోసుకొని ఇలా ఉంది జుట్టు. ఇదేంటి ఇది అక్కడ ఇల్లు వణుకుతుంది, ఇదేంటి మొత్తం టైటానిక్ మూవీలో హీరోని తీసుకుని షిప్ మీద నుంచుంది. ఏంటో దీనికి ఏం మెంటలో ఏమోరా బాబు అనుకుని ఇంకా మేము వెళ్ళిపోయాం. ఆటోలో ఒక దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళిపోయాం. అలా జరిగింది ఫ్రెండ్స్. కసితో ఉన్న కరుకాలం నుంచి వచ్చిన కాకి పిల్ల చూసాము అదనమాట. సో మొత్తానికి అయితే అలా జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంకో వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా. చికెన్ చేస్తాం, రైస్ చేస్తాం, బాగా మేకుతాం. సండే కదా. సో మా తమ్ముడు అయితే టిఫిన్ తీసుకొస్తున్నాడు, మెక్కేసాక మాట్లాడతాం. ఆయన టిఫిన్ తెచ్చే వరకు మాకు నీరసం కూడా వచ్చింది. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.